పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జఫర్ఖాన్పేటలో శిలాఫలకం ధ్వంసం ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మధ్యలవాగు బ్రిడ్జి శంకుస్థాపన సందర్భంగా నాటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ సర్పంచ్ దొమ్మటి శ్రీనివాస్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ఆందోళన విరమించాలని కోరిన బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కొనసాగించడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. శిలాఫలకం ధ్వంసానికి పాల్పడిన దోషులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండల్ జాఫర్ఖాన్పేట గ్రామం నందున గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు ఇక్కడున్న ప్రజలకు ఈ మద్దులావు పైన బ్రిడ్జి లేక అప్పుడు ప్రజలు ఎన్నో కష్టాలు పడి ఈ ఊరేల కొట్టుకపోయినా, ఎడ్లు బండ్లు కొట్టుకపోయినాయి, మనుషులు కొట్టుకపోయారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి అప్పుడున్నటువంటి సర్పంచి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారిని పోయి అక్కడున్న ప్రజలందరూ అడిగితే తక్షణమే వాళ్ళ మాట మీద ఇక్కడ 4,50,00,000 పెట్టి బ్రిడ్జి శాంక్షన్ చేయించి ఆ బ్రిడ్జి కట్టిస్తే అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ గారు ఇనాగ్రేషన్ చేద్దాము అని అంటే అన్న రేపు చేద్దాం ఆపేద్దాం అనుకుంటా దాన్ని శిలాఫలకం పెట్టాక ఆపిరు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి గెలిచినాక మేము ఎవరో కనిపించిన బిడ్డని ఇలా మేము ముద్ద ఆడతామని చెప్పి ఇలా శిలాఫలకం పెట్టుకొని ఇనాగ్రేషన్ పెట్టుకుంటే సరే పెట్టుకొని మాకేం ఇబ్బంది లేదని చెప్పి మేము మా గ్రామ ప్రజలు కానీ మా నాయకులు కానీ ఎవరు సైలెంట్గానే ఉంటే అప్పుడు మా ఎమ్మెల్యే గారి శిలాఫలకానికి గద్దె కట్టించి అది ఇది 2 మేము ఉంటాయని చెప్పి అంటే కాంట్రాక్టర్ గారు గద్దె కట్టించారు. దాన్ని నిన్న నైటు కాంగ్రెస్ నాయకుల శిలాఫలకాన్ని ఉంచి